భక్తి రెండు రకాలుగా ఉంటుంది. సంతత భక్తి, కేచిత్ తాత్కాలిక భక్తి, నిరంతరం చేసేటువంటిది, అప్పుడప్పుడు చేసేటువంటి భక్తి. ఈ విధంగా భక్తిని రెండు రకాలుగా విభజించవచ్చు. నిరంతరం చేసేది, తాత్కాలికంగా చేసేది. నిరంతరంగా చేసేదంటే ఎవరు? నిరంతరంగా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? సాధన భక్తులు. నిరంతరం భక్తి చేస్తూనే ఉంటారు. అందులోనూ రాగానుగ భక్తులు ఉంటారు, రాగాత్మిక భక్తులు ఉంటారు. నిరంతరం చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఏం చెప్పారు? కేచిత్ కేవలయా భక్తి. కేవలయా భక్తి అంటే, అయ్యా పరీక్షితుడా, ఎవరైతే నిరంతరం భక్తి చేస్తూ ఉంటారో, కేచిత్ కేవలయా భక్తి అంటే ఏంటి? నిరంతరం ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ నష్టమైపోతాయి అని చెప్పారు. ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి? అబ్బో, రోజంతా కూర్చొని భక్తి చేస్తే అప్పుడు పాపాలన్నీ పోతాయి అంట అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇప్పుడు ఏం చెప్పారు? కేచిత్ కేవలయ 15వ శ్లోకంలో ఏం చెబుతున్నారు? కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అంటే పూర్తిగా వాసుదేవుడికి సమర్పితం అయిపోయి, భగవంతుడు సమర్పితం అయిపోయి, నిరంతరం ఆయన యొక్క భజనలో, ఆయన యొక్క కీర్తనలో, ఆయన యొక్క నామస్మరణ వీటిలో లీనమైపోయిన వ్యక్తి యొక్క పాపాలు పోతాయి అని చెప్పారు 15వ శ్లోకంలో. అంటే అంత భక్తి చేస్తే అప్పుడు పాపాలు పోతాయి కదా అని చెప్పి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అని అడుగుతారు కదా. అబ్బో, అంత భక్తి చేయాలా? సో ఇది విన్న తర్వాత ఇలాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పి సుఖదేవ్ గోస్వామి గారికి డౌట్ వచ్చింది. అబ్బో, ఈ శ్లోకం విన్న తర్వాత వీళ్ళకి తేడా అనిపిస్తుంది వినేవాళ్ళకి, ప్రేక్షకులకి. అంటే అంత భక్తి చేస్తే అప్పుడు పాపాలు పోతాయని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏంటి? అసలు ఒక్కసారి అది భగవంతుడి నామం అని కూడా నీకు తెలియదు. అలాంటి స్థితిలో ఉండిగాడ నువ్వు కనుక ఒక నామాన్ని తీసుకుంటే అది నీకు తెలియదు అసలు ఇది కృష్ణుడి నామం అని. అలాంటి నామ ఉచ్చారణ ద్వారా కూడా నువ్వు గతంలో చేసిన కోటాను కోట్ల జన్మల్లో చేసినటువంటి కోటాను కోట్ల పాపాలు, ఇప్పుడు చేస్తున్న పాపాలు, రాబోయే జన్మల్లో కొన్ని కోటాను కోట్ల జన్మల్లో కూడా నువ్వు ఏమైనా పాపాలు చేయబోతుంటే అన్ని పాపాలని కూడాను ఆ ఒక్క నామ కీర్తనం, ఆ నామ ఉచ్చారణ, అది భగవంతుడి నామం అని కూడా నీకు తెలియదు. అది అట్లాంటి భగవంతుడి నామ ఉచ్చారణ ద్వారా కూడా